ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. దీపావళి పండగ సందర్భంగా టెంపరీ క్రాకర్ షాప్ పెట్టడానికి ఒక కంప్లైంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దగ్గరికి అప్రోచ్ అయితే దానికి లైసెన్స్ ఎన్ఓసి ఇవ్వడానికి 10,000 డిమాండ్ చేశాడని మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ దరఖాస్తు తీసుకొని ఎవరైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారో ఆయన రెప్యుటేషన్ను యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తే ఆ రెప్యుటేషన్ బాగా ఉన్నట్టు లేదు. తర్వాత ఈరోజు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ మా దగ్గరికి వచ్చాడో ఆయన్ని సత్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి ఫోన్లో మాట్లాడిస్తే 10,000 డిమాండ్ చేసిన తర్వాత ఆయన అంతా ఇచ్చుకోలేను అని 8,000కు ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు సాయంత్రం ఈ కాలేజ్ గ్రౌండ్లో నేను అక్కడికి వస్తా వెయిట్ చేయని చెప్పి ఈ సత్యనారాయణ రెడ్డి గారు ఆ కంప్లైంట్ దగ్గరికి వచ్చాడు. వచ్చి 8,000 డిమాండ్ చేసిన 8,000 ఆయన బైక్లో ట్యాంక్ కవర్లో పెట్టమని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. వెంబటే మేము మా టీంలో అన్నీ ఆ దగ్గరలో ఉన్న టీంలు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ఆ 8,000 రికవరీ చేశాము. చేసి ఈ ఆఫీస్కు తీసుకొచ్చి కస్టడీ తీసుకొని ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రాప్ విషయం వాళ్ళ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి వారిని కూడా రమ్మని చెప్పాము ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఏముందో చెప్పడానికి. కాబట్టి ఈరోజు కస్టడీకి తీసుకొని ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు కోర్టులో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఐ రిపీట్ 1064, ఆ నంబర్కు మీరు ఫోన్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి ఎవరి పైన అయితే మీరు కంప్లైంట్ చేస్తారో వెరిఫై చేసి కనెక్టెడ్ రికార్డ్స్ ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్గా మారింది, దాంట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అట్లా చేసిన వాళ్ళపైన వాళ్ళ వివరాలు గోప్యంగా పెట్టి మేము తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆ సత్యనారాయణ రెడ్డి ఒకరికే ఉంది, ఎందుకంటే ఎన్ఓసి ఇష్యూ చేయాల్సింది ఆయనే కాబట్టి ఆయన ఒకరికే ఉంది. కాబట్టి అక్కడ బయట వచ్చి డిమాండ్ తీసుకున్నాడు. ఓకే.